ఇది ధవళేశ్వరంలో ఉన్న అగస్తేశ్వర స్వామివారి దేవాలయం. ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే కొండ మీద ఉన్న శ్రీ లక్ష్మీ జనార్దన స్వామివారి ఆలయానికి అయితే వెళ్తున్నాం. ఈ ఆలయం కొండ మీద ఉంది కాబట్టి మనం మెట్లెక్కి వెళ్ళాలి. ఇది స్వామివారి స్థల పురాణం. ఇదే లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట గుడికి. ఇక్కడ మనం ధ్వజస్తంభం దగ్గర నుంచి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసాము. చూసారు కదా తులసికోట ఎంత పెద్దగా ఉందో. బాగా పురాతనమైన గుళ్ళలోనే ఇంత పెద్ద పెద్ద తులసికోటలు ఉంటాయి. నాకు ఇలాంటి తులసికోటలు అంటే చాలా ఇష్టం. రాజమండ్రిలోనే ఉంటున్నా, ఎప్పుడు ఈ గుడికి రాలేదు. ఇదే ఫస్ట్ టైం మేము రావటం అనమాట. ఇక్కడ ఎవరో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కూడా చేసుకుంటున్నారు. ఇంత ఎండగా ఉన్న గుడి చాలా చల్లగా ఉంది. దాని చల్లగాలి కూడా వేస్తుంది అనమాట గోదావరి మీద నుంచి. ఇక్కడ నుంచి గోదావరి వ్యూ చాలా బాగుంటుంది. అండ్ ఈ గుడి ప్రాంగణంలోనే ఒక ఆంజనేయ స్వామివారి దేవాలయం కూడా ఉంది పక్కన. మన స్వామివారి కళ్యాణం ఒక 1 month బ్యాక్ అయ్యింది. సో ఆ చలవ పందిళ్ళు వేశారనమాట. ఆ పందిళ్ళు అలాగే ఉన్నాయి. ఇది స్వామివారి గుడి శిఖరం. ఇది స్వామివారికి గుడి ఎంట్రన్స్ అనమాట. మేము వెళ్ళేటప్పటికి 10 అయిపోయింది. సో 10:15 ఆ టైంకి దర్శనం చేసుకున్నాము. అయిపోయి బయటకు వచ్చి కూర్చున్నాక వెంటనే పంతులు గారు వెళ్ళిపోయారు. లేకపోతే ఈ పక్కన ఈ గుడిలోనే ఒక పక్కకి ఇంకొక గుడి ఉంది. దానికి గేట్ వేసేసి ఉందన్నమాట. తాళం కూడా వేసి ఉంది. సో దాని గురించి అడగడానికి అవ్వలేదు. అండ్ అక్కడ ఎల్లో కలర్లో గేట్ ఉంది కదా, అక్కడి నుంచి గోదావరికి వెళ్ళే వే ఉంది. అదేంటో కూడా నాకు తెలీదు. ఇలాంటి మండపాలు పాత గుళ్ళలో ఉంటాయి కదా, పిల్లలకి చాలా ఇష్టం కదా, ఆడుకుంటూ ఉంటారు ఈ మండపాల్లో. నాకు కూడా అలాంటి మండపాలు అంటే చాలా ఇష్టం. ఇదే గోదావరి వ్యూ అన్నమాట కొండ మీద నుంచి. ఆ కొండ మీద చాలా చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ అవిగో పక్షులు, వాటిని ఫోటో తీసాను అనమాట నేను కొన్ని, ఎందుకంటే అవి పిచ్చుకలు కాబట్టి. అండ్ కిందకు వచ్చేసి స్వామివారి రథాన్ని కూడా చూసేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం అనమాట. థ్యాంక్ యూ.